అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఒంగోలు అర్బన్ రూరల్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర శిక్ష, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ సిడిపిఓ కేవీపీ రాజ్యకుమారి, అంగన్వాడీ పర్యవేక్షకులు రమాదేవి, అనురాధ, ట్రైనర్ సుబ్బారావు, పాఠశాల ఉపాధ్యాయులు చావల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు అర్బన్ రూరల్ పరిధిలోని 205 మంది అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. జ్ఞానజ్యోతి పేరుతో ఈ కార్యక్రమాన్ని 6 రోజులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఇక్కడ అంటే మున్సిపల్ హై స్కూలు అలాగే రామ్నగర్ హై స్కూల్లో కూడా 6 రోజులు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. వీటికి మాస్టర్ ట్రైనీస్గా మా సూపర్వైజర్స్ అలాగే టీచర్స్ కూడా అయ్యున్నారు. వాళ్ళు 6 రోజులు శిక్షణ నిర్వహిస్తారు. ఇక్కడ 105 మంది, అక్కడ 100 మంది, టోటల్గా 205 ఒంగోలు కార్పొరేషను మరియు ఒంగోలు రూరల్ పరిధిలో ఇస్తున్నాం. ఈ 6 రోజులు వాళ్ళకి లెక్కలు, అసలు పిల్లలు ఏ విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఎలా జరపాలి, అలాగే లెక్కలు కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ అక్షరాలు అన్ని రకాల డెవలప్మెంట్ జరిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది. కనుక అందరూ చక్కగా ట్రైనింగ్ తీసుకొని నెక్స్ట్ మా పిల్లలకి అంటే బిలో 6 ఇయర్స్ పిల్లలకి చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలని ఈ ట్రైనింగ్ మొదలుపెట్టినాం. థ్యాంక్ యూ. ఇక్కడ మనకు 3 సెక్టార్లు వాళ్ళకి అంగన్వాడీ టీచర్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఎలా అంటే 6 డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా గ్రూప్స్ చేసి వాళ్ళ చేత వాళ్ళ యొక్క ఇన్నోవేటివిటీ ప్లస్ యాక్టివిటీస్ను వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది. ఆటల ద్వారా, కథల ద్వారా ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, ఇంటర్ని వెళ్ళి అంగన్వాడీ పిల్లలకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అసెస్మెంట్స్ ద్వారా కూడా ఈ యొక్క ట్రైనింగ్లో చేసుకొని టోటల్గా పిల్లలందరూ సంపూర్ణంగా అన్ని డెవలప్మెంట్స్ అయ్యే విధంగా చూస్తారని ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ప్రతి ఒక్కరి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిల్లలందరికీ ఈ యొక్క డెవలప్మెంట్స్ అవ్వడం, ఇచ్చిన ఎఫ్ఎల్ఎం దాని ద్వారా కానీ టీఎల్ఎం ద్వారా కానీ వచ్చిన మెసేజ్ని ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో డైలీ ఇచ్చిన యాక్టివిటీస్ని డైలీగా చేసి ఆ పిల్లలని మంచి భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తూ, ఇది అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి 120 రోజుల కోర్సు. అందుట్లో ప్రతి సంవత్సరం ఒక 20 రోజులు అనేది పెడుతుంది. అది ఒక 6 రోజులు అనేది మాన్యువల్, ఒక కథను 14 డేస్ అనేది ఆన్లైన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు స్టేట్ వైడ్గా జరుగుతున్న కార్యక్రమంలో డిఆర్ఆర్ఎం స్కూల్లో ఇక్కడ 6 రోజుల కార్యక్రమం అనేది ఇవాళ స్టార్ట్ అయింది. ఇది సర్టిఫికెట్ కోర్సు. ఇది చిన్న పిల్లలకి, అంగన్వాడీ పిల్లలకి అంటే 2020 నుంచి ఒక విజన్ స్టార్ట్ అయింది. ఆ విజన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు జ్ఞానజ్యోతి అనేటటువంటి సంస్థగా ఏర్పడి ఈరోజు ఇక్కడ ఈ 6 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించడం అనేది జరిగింది.